కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అపూర్వ స్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు. అనంతరం సికింద్రాబాద్ అసెంబ్లీ పోలింగ్ బూత్ కోఆర్డినేటర్లు పోలింగ్ బూత్ అధ్యక్షుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, కార్యకర్తలు కిషన్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. తార్నాకాలోని విజయపూరి కాలనీ మర్రి కృష్ణారెడ్డి హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ, నూతనంగా తెలంగాణలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరి ఎటువంటి అభివృద్ధి పనులు చేయడం లేదని, నరేంద్ర మోదీ గత 10 ఏళ్లలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి భారతదేశాన్ని ప్రపంచంలోని అగ్రదేశాలతో పోటీ పడే విధంగా చేశారని, అందుకే ప్రజలు నమ్మి మళ్లీ అధికారం ఇచ్చారని, నన్ను నమ్మి రెండోసారి గెలిపించిన సికింద్రాబాద్ ప్రజలకు అన్ని విధాల అండగా ఉండి అన్ని రకాల సహాయ సహకారాలు చేస్తానని చెప్పారు. తెలంగాణలో ఏకంగా 36 స్థానానికి శాతమానం వెళ్ళడం జరిగింది. దేశంలో ఏ రాజకీయ పార్టీ కానీ ఏ రాష్ట్రంలో కానీ రాష్ట్రము పార్టీ ఏదైనా ఉందంటే అది తెలంగాణ భారతీయ జనతా పార్టీ మాత్రమే పనిచేస్తారు. ఇంత స్థాయిలో ఏ రాష్ట్రంలో ఏ పార్టీ కూడా